చూడ్డానికేముంది? అందరం బయటకు బాగానే కనిపిస్తాం. కానీ లోలోపల ఎన్నో సమస్యలుంటాయి. ఎవరి వాళ్ళకు తగినన్నుంటాయి. కానీ ప్రతి ఒక్కరి నవ్వు వెనక ఎంతో బాధ దాగి ఉంటుంది. అవునా కాదా? అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నేను నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. అందుకే అంత అలుసు. నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకే ఇంత బాధపడుతున్నావు. నేను నిన్ను చాలా నమ్మాను. అందుకే నన్ను చీట్ చేస్తున్నావు. ఇవేవి నువ్వు చేయలేదు. అందుకే నువ్వు హ్యాపీగా ఉన్నావు. నేను బాధపడుతున్నా. అంతే కదా! మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు మాట్లాడిన మాటలు నిమిషంలోనే మార్చేసి, అరే నేను అలా అనలేదు, ఇలా అన్నాను అని చాలా సులభంగా మాటలు మార్చేసి విన్న వాళ్ళని మాత్రం తింగరోళ్ళని చేస్తున్నారు. ఇటు సొంత వాళ్ళు అలానే ఉన్నారు, అటు బయట వాళ్ళు అలానే ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, మనకు మనం మాత్రమే ఉంటాం. అవునా కదా? అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరో నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారని నేను బాధపడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నరం లేని నాలుక మాటలు నేను అస్సలు పట్టించుకోను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి నేనేంటో తెలుసు. నేనేంటో తెలియని వాళ్ళకి నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. ఓకేనా? ఒకప్పుడు నేనంటే ఇష్టం అన్నావు, మరిప్పుడు ఇష్టం లేదు అంటున్నావు. నేను చూపించే ప్రేమ ఒకప్పుడు నీకు నచ్చింది, కానీ ఇప్పుడు నచ్చట్లేదు. నా ప్రేమ, నా కేరింగ్ ఇదంతా నీకు తలనొప్పిలా అనిపిస్తుంది. చెప్పేయచ్చు కదా ఒకేసారి, ఇంకా నువ్వు నాకు వద్దు అని. నా జీవితం ఇలా ఉంది. కోరుకున్నది నా జీవితంలోకి రాదు, అనుకున్నది జరగనే జరగదు. నా జీవితంలో ఉన్నది నాకు నచ్చదు, నాకు నచ్చిందేమో నా జీవితంలో ఉండదు. ఏంటో నా జీవితం. మనిద్దరి ప్రేమలో నువ్వు నటించావు. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. అందుకే నీకు పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల జీవితం తనలో తానే ఏడ్చుకోవాలి, తనలో తానే నవ్వుకోవాలి. పెళ్ళి తర్వాత ఓదార్చే వాళ్ళంటూ, నవ్వించే వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఒంటరి అయిపోతుంది. అది కొంతమంది ఆడవాళ్ళ జీవితాలలో మాత్రమే. అవునా కదా? చెప్పండి. అవును అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి.